పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు పార్టీని విడిగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నిన్న తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు సైతం ఆయన హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వేడగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నిన్న తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు సైతం ఆయన హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ, బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల వేళ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డి సమక్షంలో, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా ఆది నుంచి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి జోరుగా ప్రచారం సాగుతుంది. అందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ నేతలతో, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన ప్రధాన అనుచరుడు. ఆయన అప్పటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో టచ్లో ఉంటున్నాడు అంటూ కూడా ప్రచారం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్క బీఆర్ఎస్ మీటింగ్ కూడా ఆయన హాజరు కాలేదు. భద్రాచలంలో జరిగినటువంటి ఇళ్ల పథకానికి సంబంధించి ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఆ ప్రారంభోత్సవంలో కూడా ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్నారు. నిన్న తుక్కుగూడలో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలు జరుగుతుంటే దాంట్లో కూడా పాల్గొన్నారు. ఒక్క బీఆర్ఎస్ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెల్లం వెంకట్రావు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ ఈ పార్టీకి ప్రాతినిధ్యం వహించే వాళ్లే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. భద్రాచలానికి సంబంధించి ఎన్నికల సమయంలో నేను అనేక హామీలు ఇచ్చాను, ఆ హామీలు నెరవేరాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉంటేనే అది సాధ్యమవుతుందంటూ తెల్లం వెంకట్రావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఆయన పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి అయితే కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి పరిశీలకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించి పార్లమెంటు పరిధిలో భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుంది అని చెప్పి కూడా విశ్లేషకులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.